క్యారెట్ హల్వా చేద్దామా అంటే మా ఇంట్లో పడిపడిన అవుతా అన్నారు. ఇంతకీ నేను చేస్తానా లేదా అని చెప్పేసి వాళ్ళకి డౌట్ అన్నమాట. నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కానీ వాళ్ళకి డౌట్ అన్నమాట. మొత్తానికి చేస్తానా పడేస్తానా అని చెప్పేసి. క్యారెట్‌ని ఇలా తురుము పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు నెయ్యిలో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ ఒక 10 మినిట్స్ అట్లా అది కొంచెం మెత్తపడేంత వరకు కలుపుతుండాలి. మంచి చల్లార్చిన పాలను అయితే ఇలా పోస్తూ కలుపుకుంటూ ఇక్కడ మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా స్లిమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. క్యారెట్ మొత్తం ఈ పాలల్లోనే ఉడికించుకోవాలి. బాగా ఉడికించి చిక్కగా గట్టిగా వచ్చిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు తగినంతగా మనం షుగర్ అనేది యాడ్ చేసుకొని నీట్‌గా కలుపుకోవాలన్నమాట సిమ్‌లో పెట్టుకొని. హల్వాలోకి నేను ఒకటి వేయడం మర్చిపోయాను. మీరు గెస్ చేసింటే లాస్ట్‌లో కామెంట్ చేయండి చూద్దాం ఏంటని చెప్పేసి. ఇప్పటికైతే నెయ్యిలోకి నా దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అయితే హల్వాలోకి అయితే వేసుకొని మిక్స్ చేసుకొని ఆహా! స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అసలుకి నాకే నమ్మలేకపోతున్నా. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా బావుంది. మీలో ఎవరైనా కూడాను ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ హల్వా చాలా బావుంది. స్వీట్ తినే వాళ్ళకైతే భలే నచ్చుతుంది గైస్. ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి గైస్.